వాళ్ళిద్దరూ హెచ్ఐవి బాధితులు అయితేనేం జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. 3 ఏళ్లు సహజీవనం చేశారు. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్. ప్రియురాలని కిరాతకంగా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియుడు. అసలేం జరిగింది? 3 ఏళ్లుగా సంతోషంగా గడిపిన వారి జీవితంలో చిచ్చు పెట్టింది ఎవరు? చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న ప్రియురాల్ని కిరాతకంగా చంపేశాడు ప్రియుడు. తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. చిత్తూరు జిల్లా మదనపల్లె కురబాలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన శ్రీనివాసులు స్థానికంగా ఉన్న మార్కెట్లో టొమాటోల వ్యాపారం చేసుకుని జీవించేవాడు. అదే ప్రాంతానికి చెందిన గాయత్రి భర్త చనిపోవడంతో కుటుంబం పోషణ కోసం అదే మార్కెట్లో టొమాటోలు అమ్ముకుని జీవించేది. భర్త లేని గాయత్రికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు శ్రీనివాసులు. 3 ఏళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె పిల్లల్ని ఇద్దరూ పెంచుకుంటున్నారు. టమాటాల వ్యాపారం కోసం మదనపల్లికి మకాం మార్చాడు శ్రీనివాసులు. రోజు మదనపల్లి మార్కెట్కు వచ్చి టమాటాలు అమ్ముకుని వెళ్లేవాడు. కురబాలకోటలో వ్యాపారం చేస్తున్న గాయత్రికి మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాసులకు తెలిసింది. హెచ్ఐవి ఉన్న గాయత్రి కొందరితో సన్నిహితంగా ఉండటాన్ని శ్రీనివాసులు తప్పుపట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా దారిలోకి రావట్లేదని ఆమెను చంపాలనుకున్నాడు. రాత్రి ఇద్దరూ కలిసి బాగా మద్యం సేవించారు. తర్వాత గాయత్రిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. గాయత్రిని చంపిన తర్వాత ఇంటికి వచ్చిన శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖ స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఐవి ఉన్న గాయత్రి ఇంకొందరితో సంబంధాలు ఏర్పరచుకుంటోందని, ఇలా చేయడం తప్పని చెప్పినా వినలేదని, అందుకే చంపారని లేఖలో రాసి ఉంది. నైట్ ఏమైనా ఆమెను తీసుకెళ్లి అక్కడ అతి దారుణంగా నరికి ఉంటాడని గ్రామస్తులంతా చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఒక మనకు ఈ అనాథ శ్రీనివాసులు కూడా సేమ్ ఇక్కడ ఇంట్లో ఒక పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ పురుగుల మందు చనిపోయి అతని బాడీని పరిశీలిస్తే అతని కాళ్ళ మీద, దుస్తుల మీద బ్లడ్ స్టెయిన్స్ అంటే రక్తపు మరకలు ఉన్నాయి. ఇతను చనిపోయాడు. సో వీళ్ళిద్దరికి ఎయిడ్స్. బట్ ఏ కారణం చేత చంపాడు, ఎందుకు చంపాడు అనేది మనకి ఇంకా వివరాలు తెలియదు. శ్రీనివాసులు గాయత్రిలో నిరక్షరాస్యులు. చదవటం రాయటం రాదు. కానీ ఘటనా స్థలంలో లేఖ ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ లేఖ ఎవరు రాశారు అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు చనిపోవడంతో 4 పిల్లలు అనాథలయ్యారు.